గౌరవనీయులు మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, పెద్దలు టెస్కాప్ మాజీ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, వేదికపై ఆసీనులైన మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, సోదరులు జిందం చక్రపాణి గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ గారు, అట్లాగే మా తమ్ముడు మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు, గౌరవనీయులైన కౌన్సిలర్లందరికీ పేరు పేరున వేదికపై ఆసీనులైన గౌరవ కౌన్సిలర్లకి, అట్లాగే మరి మన 10వ వార్డు అధ్యక్షుడు మొన్ననే జరిగిన ఎన్నికల్లో తన శ్రీమతి నిలబెట్టి పోటీ చేసి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న తమ్ముడు మరి నాగుల దండం పెట్టుకోరా ఎల్లం గారికి, సోదరి కావ్య గారికి వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు పార్టీలో చేరేటప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా మరి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ పార్టీలోకి వచ్చిన తమ్ముడు బుల్గం నాగరాజ్ గారికి, వారి శ్రీమతి ఐశ్వర్య గారికి, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున మరి ఎవరైతే చాలా స్ఫూర్తిదాయకంగా గత 10 సంవత్సరాలుగా నాగరాజం బట్టి నడుస్తా ఉన్నారో వారందరికీ పేరు పేరున, మా తమ్ముడు శ్రవణ్ గారికి, అట్లాగే మరి రాములు గారు మాజీ ఉప సర్పంచ్ గారు నాగుల రాములు గారు, పేరు పేరున మా బోనాల నాయకత్వం మొత్తానికి ఫలానా వాళ్ళ పేరు చెప్పలేదని బాధపడకూడదురా, అందరికి పాత కొత్త అందరికి పేరు పేరున ఇలా ఊరు ఒక్కటి చేసినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నిజానికి మీ ఊరికే నేను వచ్చేది ఉండే, కాకపోతే ఇక్కడ ఎందుకు పెట్టమన్నా అంటే ఊర్ల కంటే ఇక్కడ మళ్ళొకసారి ఊరికి పోదాం, మంచిగా మన ఫండ్స్ కింద శాంక్షన్ చేసుకొని పోదాము. ఇలా పార్టీ ఆఫీస్ లో అయితే మరి జిల్లా స్థాయిలో ఉండే విలేకరులకు అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటది, కొద్దిగా దగ్గరనే కాబట్టి ఏం కాదు తమ్మి ఇక్కడ పెట్టుకుందామని చెప్పి కొద్దిగా మొండిపట్టు పట్టిండు నాగరాజు ఊరికి రావాలని. నేనేం చెప్పినా అంటే పైసలు అవి శాంక్షన్ చేసుకొని వస్తా, తొందరపడకు, ఇప్పుడే వద్దు, మళ్ళా ఊరిలో పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి ఇలా మిమ్మల్ని ఇక్కడికి పిలిచినాం. వచ్చినందుకు మా అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి నాకంటే బాగా మీకే ఎరుక. బోనాలలో అది పెద్ద బోనాలు కావచ్చు, చిన్న బోనాలు కావచ్చు, రగుడు కావచ్చు, చంద్రంపేట కావచ్చు, సిరిసిల్లకు పక్కనే ఉన్న గ్రామాలు ఇవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ భూముల విలువ ఎంతుండే, ధర ఎంతుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఎట్లా పెరిగిందో నాకంటే బాగా మీకే ఎరుక. గుంటెడు భూమి ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, బిగేడు ఉండొచ్చు, కానీ ఎంత ధర వలికింది, ఎంత పెరిగింది మీరు చూసింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇక వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళ నోరులకు మొక్కాలి, ఏది కనబడితే అది ఇస్తామని చెప్పింది. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చిండు, 1 కాదు 2 కాదు. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. అట్లాగే మరి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు పెద్ద మనుషులకు ₹2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడళ్లకు ఎంత అన్నాడు? ఇప్పుడు అత్త కోడళ్ల పంచాయతీ మోపైంది. నేను మొన్న సూర్యాపేటకు పోయినా, మావాడు ఒక కార్యకర్త తమ్ముడు లగ్గం చేసుకుంటే నేను పోలే. లగ్గం అయిపోయినాక మళ్ళా ఊరికి పోయినప్పుడు ఆ ఇంటికి పోయి పలకరిద్దామని పోతే మా అమ్మ సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆ తమ్ముడు కల్పించాడు. బాగున్నావా అమ్మ అని నేనంటే, ఆ అమ్మ అన్నది ఏం బాగున్నా కొడుక అన్నది. అగో ఏమాయన్న, కొత్త కోడలు వచ్చింది, 2500 తెస్తుందేమో అనుకున్నా, ఏం వేల ఉత్తగానే వచ్చిందని ఆమె అన్నది. అనగా నా కోడలు పిల్ల కూడా బాగా గడుస్తున్నది. ఆమె ఏమన్నది ఎరికేనా, నీకు మాత్రం 4,000 వచ్చినాయి అత్త, నీకు 4,000 తెస్తావని నేను కూడా అనుకున్నా అని చెప్పి ఆమె కూడా అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి అత్త కోడల పంచాయతీ కూడా మోపైనాయి. 4,000, 2,500 ఆయన నోటికి మొక్కాలి. ఎటు పడితే అటు మాట్లాడిండు, ఏది పడితే అది ఇస్తా అన్నాడు. మరి అలా ఏమైందిరా అయ్యా, ఏం సంగతి ఇయ్యకపోతేవి అంటే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, మీదికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తేవి కదా, 420 హామీలు ఇస్తేవి కదా, మరి ఏమాయన భయ్ అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలైన పిల్లలు పుడతారా అంటండి. ఇవాళ మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టరని. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటుండు, 3 నెలలైన పిల్లలు పుట్టిస్తాడా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలల పుడతారు, మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు
100 రోజులు అన్నావు నువ్వే అంటివి, 3 నెలలు నువ్వే చెప్తివి, మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తివి, ఇయ్యకపోతివి. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకెరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే ఏం పిలవాలి నిన్ను? 30 నెలలు అయిపోయాయి కదా, మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతివి, ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తివి నువ్వు ఆ రోజు? గ్యారంటీ కార్డు ఇస్తేవి, గ్యారంటీ కార్డు ఇచ్చిగో ఇది నా గ్యారంటీ, ఇగో రాసుకోండి, సంతకం పెడుతున్నా, ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్లు రాసిచ్చిండు. ఇవాళ ఏడబెట్టుకోవాలి కార్డులు, మరి ఏం చేసుకోవాలి కార్డులు? రైతులకు ఈ రోజు వరకు, ఇవాళ 4 మే, ఈ రోజు వరకు రైతు బందే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా, ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఉరుక్కుంటా పోని తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాంగనే సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికెవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టిండట. ఆయన ఒకట్లా తయారైంది. ఈయన కూడా ఏమైనా అయినా రేవంత్ రెడ్డి అంటే గట్టిగా అడిగినావు అనుకో, రైతు బంధు ఎందుకు ఎత్తలేవురా భయ అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమైనా మాకు 2,500 మహిళలకు ఇస్తా అంటే ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా ఇక ఫ్రీ స్కూటీ అంటివి ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. గట్టిగా తిట్టినావు అనుకో ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటే తప్ప నాగర ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు అంటాడు. కోసుక తిన్నదందుకు ఏమిడిది ఆయన? మామిడికాయనా, సేపా, పుచ్చిపోయిన పుచ్చకాయ గాయనంటే కోసుక తినుండ్రి, కోసుక తినుండ్రి అని మాట్లాడుతుంది. అంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకున్నాడు ఇవ్వాలంటే. ఎవరన్నా సొంత రాష్ట్రాన్ని తిడతారా అమ్మ? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తిట్టుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పక్కింటి ఉందని పంచాయతీ పడితే ఒకటై మాట్లాడతాం. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండు? ఢిల్లీకి పోతే నన్ను దొంగోలే చూస్తుండ్రు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను కలవనిస్తలేరు అని మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇసొంటోడు మనకేమైనా చేస్తాడా? మీరు ఆలోచించాలి. అందుకే ఇవాళ తమ్ముడు నాగరాజు ఒక మంచి మాట చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన సిరిసిల్లకి ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇవాళ జిల్లా కేంద్రం అయింది. మీ కళ్ళ పక్కనే మీ వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ ను కరీంనగర్కి వెళ్లి మీ కళ్ళ ముంగట మీ బోనాల మీ రగుడు మీ చంద్రంపేటకి వెళ్లి కిలోమీటర్ యువతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేరక మానేరు వాగు. ఎండాకాలం వచ్చినట్టు సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లుండే విధంగా ఆడిపోతే, ఆ బ్రిడ్జ్ కాడిపోతే, ఆ గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడ్మానే రిజర్వాయర్ అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్లకు కూడా గోస లేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ ను 2,000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడీకి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఆఖరికి ఇంటికాడ ఫ్రీగా ఆ శవం దించిపోయేటందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడికి వచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఈయనకి ఇస్తాం ఏంది తీ అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు లబో దివో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం తెరవలే ఈ రోజు వరకు. జొన్నలు కొంటలేరు, మక్కలు కొంటలేరు, శనిగలు కొంటలేరు, ఏది కొనుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఏది కొనకపోతే లొల్లే లేదు, ఆయనతో పోయి బ్రోకర్లకు దళారులకు అమ్ముకుంటారని ఇలా రైతులను రోడ్ల మీద పుట్లకు పుట్లు వడ్లు ఎక్కడికక్కడ వాళ్ళు పాపం కుప్పలు పోసుకొని ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటే లబో దిబోం అంటుంటే
అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆ ఐకేపీ సెంటర్లోనే చూసి గౌరయ్య అనే రైతు ఆఖరికి వడదెబ్బకు అక్కడనే చచ్చిపోయింది. డోర్నకల్లులో వరంగల్ జిల్లాలో అక్కడ మరొక రైతు, ఆయన పేరు ఎంకన్న. వర్షం పడుతుంది అంటే ఆగమాగమై ఆయన సెంటర్లో అటు ఇటు ఉరికి ఆ కప్పెతందుకు టార్పాలింగ్ కోసం దేవులాడుకుంటూ అటు ఇటు ఉరుకుతుంటే పిడుగు పడి అక్కడిదక్కడనే చచ్చిపోయింది. ఇలా ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 మంది రైతులు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు. కనీసం రైతు బంధు దిక్కు లేదు, సస్తే రైతు బీమా లేదు, పంటలు కొనేటోడు లేదు, మద్దతు ధర ఇచ్చేటోడు లేడు, టైంకు ఆఖరికి యూరియా కూడా దొరకలేదు. ఇలా యూరియా కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా తెలంగాణలో. ఎండాకాలం అయితే కరెంటు కూడా చక్కగిచ్చే ముఖం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క తప్పు ఓటు వేస్తే, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్లు గోసపడాలి. కేసీఆర్ గారు చెప్పిండు మనకు, మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, ఆగం కాకుండ్రి. కాంగ్రెస్ కొత్తది కాదు, బీజేపీ కొత్తది కాదు, 50 ఏళ్లకెళ్ళి చూస్తున్నాం వీళ్ళను. మనల కష్టం, మన తెలంగాణ కష్టం వాళ్ళకి తెలియదు. ఎన్నటికైనా నాకుండే దుఃఖం వాళ్ళకుండది అని కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనోళ్ళు కొంతమంది ఇల్లే, మీరు సిరిసిల్లలో నా కోట్లేసిరు, నన్ను గెలిపించారు, కానీ పక్కన ఏం లాడలా, మానకొండూరులా, హుస్నాబాద్లా, యువతల కామారెడ్డిలా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇలా గెలిపించిన పాపానికి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్లకెళ్ళి ఇలా రాసి రంపాన పెడుతున్నారు రైతులను. మన పిల్లలను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరమ్మా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకు, మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఏమైందిరా అయ్యా అంటే, మాకు తెలియదు, గట్లే ఉంటది, కాంగ్రెస్ మోసం గిట్లే ఉంటది అని తప్పించుకొని ఎవరి సందులలో పడి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న కరీంనగర్ లో, ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నా నేను, నిన్న కరీంనగర్ లో ఒక బంగారు దుకాణం మీద 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకు, నిన్న పొద్దున 11 కొట్టంగా కరీంనగర్ లా బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి 4 షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసులు పనిచేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళ పని చేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోచుకుంటుండు, మాకు దోచినంత మేము దోచుకుంటామని ఎక్కడోళ్ళు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠా లెక్క దోసుకునే పనులనే పడ్డారు. మనం భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు, మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులేమన్నా బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలో కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలే, ముసలోళ్ళను మోసం చేసిండు, 4000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్టులలో అన్నాడు. ఒక్క పని చేయలే ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తాను మోసం చేసిండు, 12 పైసలు ఇయ్యలే. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నిన్న మాట్లాడుతుండే ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. 1 కోటి మందిని. నేను చెప్పిన అసెంబ్లీలో ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలో చెప్పురా భయ్ అని అడిగిన. అది కూడా తెలియదు ఆయన. నెలకు 2.5 ఇచ్చే ముఖం లేనోడట మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తారట. నమ్ముదామా? కూట్ల రాయి చేయనోడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ముఖ్యమంత్రి కథ. పెద్ద పెద్ద మాటలు ఇంటనేమో మనం అడ్డం పడాలి. చక్కెరచ్చి ఓ అది చేసినా ఇది చేసినా. ఇక ఈ మధ్యన ఒకటి నేర్చుకున్నాడు. ఏం చేసినావా మహిళలకు నువ్వంటే, ఇంకా ఫ్రీ బస్సు పెట్టినా అంటాడు. ఫ్రీ బస్సు కథ ఎట్లుందంటే, నేను నిన్న మొన్న చూసిన సోషల్ మీడియాలో ఆ రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటుంది. ఊకూకినే రాలే కూర్చున్న సీటు అది ఉంటుంది పాట. ఊకూకినే రాలేదమ్మా కూర్చున్న సీటో ఎక్కిన సీటో ఏదో ఉంటుంది. ఫ్రీ బస్సు ఎక్కి మహిళలు సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతున్నారు. ఉత్తుకిన రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నూక్తే వీళ్ళని నూక్తే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టుకుంటూ పెడతాను. నేను అడుగుతున్నా,
ఫ్రీ బస్సు అని పెడితివి. పోని అందులోనే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తేవి, మొగోళ్ళకేమో డబుల్ టికెట్ పెడితివి. మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అమ్మా నాకు తెలియక అడుగుతా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారు ఎంబడినే ఉంటా, రామన్ ఎంబడినే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చప్పట్లతో తమ్ముడు నాగరాజు గారికి అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సరే, గతంలో నాగరాజు వేరే పార్టీలో ఉండే, బీజేపీలో ఉండే, అప్పుడు కొంత కొట్లాటలు జరిగినాయి ఊళ్ళే. అక్కడ ఇట్లా అంటే అక్కడ అట్లాంటివి ఉంటాయి, ఊరన్న కాడ ఇల్లన్న కాడ పంచాయతీలు ఉంటాయి. నేను తమ్ముడిని కూడా కోరుతున్నా, ఇవాళ మీరు కౌన్సిలర్ ఉన్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు కనుక్కుంటుంటే పెద్ద మనసు చేసుకొని పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మీకు, అట్లాగే ఎల్లంకు, శ్రావణ్కు, అట్లాగే రాములన్నకు, వంశీకి, అందరికి మీకే ఉంటది. ఇక ఊర్లే మళ్ళా నాకు కొత్త పంచాయతీలు పెట్టదు. ఇక ఊరన్నాక అందరు కలిసి ఉండాలి. కంపల్సరీగా ఇంకో జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తమ్ముడు నన్ను ఒక గుడి గురించి అడిగిండు, తప్పకుండా చేస్తా అని చెప్పినా. ఏం గుడి అది? పోచమ్మ గుడి గురించి చెప్పిండు. పోచమ్మ గుడికి తప్పకుండా సాయం చేస్తా అని చెప్పినా చేసి తీరుతాను. అట్లాగే ఊర్లో ఇప్పుడు మల్కపేట చెర్లకెళ్ళి నీళ్ళు తేవాలి మా ఊరు చెర్లకి అని చెప్పిండు, అది కూడా చేస్తా. మీరందరూ కలిసి కట్టుగా దయచేసి బ్రహ్మాండంగా మరి గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ముందుకు పోదాం. హృదయపూర్వకంగా చాలా చక్కగా మాట్లాడినందుకు నాగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ఎంబడొచ్చిన సైన్యానికి కూడా నేను కోరుతా ఉన్నా, తప్పకుండా కలిసిమెలిసి నిన్నటిదాకా ఒక చాప్టర్, రేపటి నుంచి ఇంకో చాప్టర్. నిన్నటిదాకా ఏమైనా పాత పగలు పంచాయతీలు ఉంటే అవన్నీ పక్కకు పెట్టుర్రి, అందరూ కలిసి మెలిసి దయచేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా పార్టీని నడిపే క్రమంలో ముంగటికి పోదామని చెప్పి కోరుకుంటూ, మళ్ళొకసారి బోనాలకెళ్ళి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, గట్టిగా లగాయించనాలి, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి. గౌరవనీయులు శ్రీ తోటాగయ్య గారు, గౌరవనీయులు మన రాష్ట్ర కార్యదర్శి శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, పెద్దలు టెస్కాబ్ మాజీ అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు, వేదికపై ఆసీనులైన మన మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి గారు, సోదరులు జిందం చక్రపాణి గారు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ గారు, అట్లాగే మా తమ్ముడు మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారు, గౌరవనీయులైన కౌన్సిలర్లందరికీ పేరు పేరున వేదికపై ఆసీనులైన గౌరవ కౌన్సిలర్లకి, అట్లాగే మరి మన 10వ వార్డు అధ్యక్షుడు మొన్ననే జరిగిన ఎన్నికల్లో తన శ్రీమతి నిలబెట్టి పోటీ చేసి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న తమ్ముడు మరి నాగుల దండం పెట్టుకోరా ఎల్లం గారికి, సోదరి కావ్య గారికి, వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అట్లాగే ఈ రోజు పార్టీలో చేరేటప్పుడు చాలా స్ఫూర్తిదాయకంగా మరి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ పార్టీలోకి వచ్చిన తమ్ముడు బుల్గం నాగరాజు గారికి, వారి శ్రీమతి వైష్ణవి గారికి, వారితో పాటు ఈరోజు పార్టీలో చేరుతున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున మరి ఎవరైతే చాలా స్ఫూర్తిదాయకంగా గత 10 సంవత్సరాలుగా నాగరాజం బట్టి నడుస్తా ఉన్నారో వారందరికీ పేరు పేరున, మా తమ్ముడు శ్రవణ్ గారికి, అట్లాగే మరి రాములు గారు, మాజీ ఉప సర్పంచ్ గారు నాగుల రాములు గారు, పేరు పేరున మా బోనాల నాయకత్వం మొత్తానికి, ఫలానా వాళ్ళ పేరు చెప్పలేదని బాధపడకూడదురా, అందరికి పాత కొత్త అందరికి పేరు పేరున ఇలా ఊరు ఒక్కటి చేసినందుకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నిజానికి మీ ఊరికే నేను వచ్చేది ఉండే, కాకపోతే ఇక్కడ ఎందుకు పెట్టుమన్నా అంటే ఊర్ల కంటే ఇక్కడ మళ్ళొకసారి ఊరికి పోదాం, మంచిగా మన ఫండ్స్ కింద శాంక్షన్ చేసుకొని పోదాము. ఇలా పార్టీ ఆఫీస్ లో అయితే మరి జిల్లా స్థాయిలో ఉండే విలేకరులకు అందరికీ కూడా సౌలభ్యంగా ఉంటది, కొద్దిగా దగ్గరనే కాబట్టి ఏం కాదు తమ్మి ఇక్కడ పెట్టుకుందామని చెప్పి కొద్దిగా మొండిపట్టు పట్టిండు నాగరాజు ఊరికి రావాలని. నేనేం చెప్పినా అంటే పైసలు అవి శాంక్షన్ చేసుకొని వస్తా, తొందరపడకు, ఇప్పుడే వద్దు, మళ్ళా ఊరిలో పెద్ద ప్రోగ్రాం పెట్టుకుందామని చెప్పి ఇవాళ మిమ్మల్ని ఇక్కడికి పిలిచినాం. వచ్చినందుకు మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ నమస్కారాలు, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి నాకంటే బాగా మీకే ఎరుక. బోనాలలో అది పెద్ద బోనాలు కావచ్చు, చిన్న బోనాలు కావచ్చు, రగుడు కావచ్చు, చంద్రంపేట కావచ్చు, సిరిసిల్లకు పక్కనే ఉన్న గ్రామాలు ఇవి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు అక్కడ భూముల విలువ ఎంతుండే, ధర ఎంతుండే, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక
ఎట్లా పెరిగిందో నాకంటే బాగా మీకే ఎరుక. గుంటెడు భూమి ఉండొచ్చు, ఎకరం ఉండొచ్చు, బిగేడు ఉండొచ్చు, కానీ ఎంత ధర వలికింది, ఎంత పెరిగింది మీరు చూసింది. మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2.5 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇక వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళ నోరులకు మొక్కాలి. ఏది కనబడితే అది ఇస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చిండు, 1 కాదు 2 కాదు. లగ్గం చేసుకుంటే కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. అట్లాగే మరి కేసీఆర్ గారు రైతులకు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు పెద్ద మనుషులకు ₹2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అత్తలకు 4,000, కోడళ్లకు ఎంత అన్నాడు? ఇప్పుడు అత్త కోడళ్ల పంచాయతీ మోపైంది. నేను మొన్న సూర్యాపేటకు పోయినా, మావాడు ఒక కార్యకర్త తమ్ముడు లగ్గం చేసుకుంటే నేను పోలే. లగ్గం అయిపోయినాక మళ్ళా ఊరికి పోయినప్పుడు ఆ ఇంటికి పోయి పలకరిద్దామని పోయినా. పోతే మా అమ్మ సార్ అని చెప్పి తీసుకొచ్చి ఆ తమ్ముడు కల్పించాడు. బాగున్నావా అమ్మ అని నేనంటే, ఆ అమ్మ అన్నది ఏం బాగున్నా కొడుక అన్నది. అగో ఏమాయన్న, కొత్త కోడలు వచ్చింది, ఆ 2,500 తెస్తుందేమో అనుకున్నా, ఏం వేల ఉత్తగానే వచ్చిందని ఆమె అన్నది. అనగా నా కోడలి పిల్ల కూడా బాగా గడుస్తున్నది. ఆమె మన దొరికేనా, నీకు మాత్రం 4,000 వచ్చినాయి అత్త, నీకు 4,000 తెస్తావని నేను కూడా అనుకున్నా అని చెప్పి ఆమె కూడా అన్నది. ఎందుకు చెప్తున్నా అంటే, రేవంత్ రెడ్డి చేయబట్టి అత్త కోడల పంచాయతీ కూడా మోపైనాయి. 4,000, 2,500 ఆయన నోటికి మొక్కాలి. ఎటు పడితే అటు మాట్లాడిండు, ఏది పడితే అది ఇస్తా అన్నాడు. మరి ఇలా ఏమైందిరా అయ్యా, ఏం సంగతి ఇయ్యకపోతేవి అంటే, 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి కదా, మీదికెళ్ళి శాంతాడంత లిస్టు చెప్తేవి కదా, 420 హామీలు ఇస్తేవి కదా, మరి ఏమాయన భయ్ అంటే ఇప్పుడు కొత్త డైలాగ్ నేర్చిండు. ఎంత కండలు తిరిగిన మొగోడైనా 3 నెలలైన పిల్లలు పుడతారా అంటాండి. ఇవాళ మనకు తెలియదట 3 నెలల పిల్లలు పుట్టరని. ముఖ్యమంత్రి అనేటోడు ఏమంటుండు, 3 నెలలైన పిల్లలు పుట్టిస్తారా ఎవడన్నా అని మాట్లాడుతున్నాడు. సరే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా ఎరికే, నీకు కూడా ఎరికే, 3 నెలల పిల్లలు పుట్టారు కానీ 9 నెలల పుడతారు, మాకు కూడా ఎరికే. కానీ నువ్వు చెప్పిన మాటలు 100 రోజులు అన్నావు నువ్వే అంటివి, 3 నెలలు నువ్వే చెప్తివి, మేము చెప్పినావా? 3 నెలలనే ఇస్తా అని చెప్తివి, ఇయ్యకపోతివి. సరే 3 నెలల పిల్లలు ఉంటారు నాకెరికే, మరి 30 నెలల్లో ఉట్టకపోతే ఏం పిలవాలి నిన్ను? 30 నెలలు అయిపోయాయి కదా, మరి 30 నెలల్లో ఇప్పటి వరకు ఒక్క స్కీమ్ అమలు చేయకపోతివి, ఏమని పిలవాలి నిన్ను? ఏమని తిట్టాలి నిన్ను? ఏం చెప్తివి నువ్వు ఆ రోజు? గ్యారంటీ కార్డు ఇస్తేవి, గ్యారంటీ కార్డు ఇచ్చిగో ఇది నా గ్యారంటీ, ఇగో రాసుకోండి, సంతకం పెడుతున్నా, ఇగో బాండ్ పేపర్ మీద రాసిస్తున్నా అని చెప్పి ఒక్కొక్కడు జేమ్స్ బాండ్ లెక్క బాండ్ పేపర్లు రాసిచ్చిండు. ఇవాళ ఏడబెట్టుకోవాలి కార్డులు, మరి ఏం చేసుకోవాలి కార్డులు? రైతులకు ఈ రోజు వరకు, ఇవాళ 4 మే, ఈ రోజు వరకు రైతు బందే పడలేదు. 15,000 చెప్పిండు, 15,000 కాదు కదా, ఇలా ఎకరం కూడా రైతు బంధు పడలే ఇంకా పూర్తిగా. రుణమాఫీ అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఉరుక్కుంటా పోని తెచ్చుకోండి నేను కడతా అన్నాడు, రాంగనే సంతకం పెడతా అన్నాడు. ఎన్నెన్ని మాటలు చెప్పి ఆగం చేసి మొత్తానికి కుర్చీలో కూర్చున్నాడు. ఈ కుర్చీలో కూర్చున్నాక వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల కొట్టిండట, ముఖం చక్కగా లేక అద్దం బల కొట్టిండట. ఆయన ఒక అట్లా తయారైంది. ఈయన కూడా ఏమైనా అయినా రేవంత్ రెడ్డి అంటే గట్టిగా అడిగినావు అనుకో, రైతు బంధు ఎందుకు ఎత్తలేవురా భయ అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా అంటాడు. ఏమైనా మాకు 2,500 మహిళలకు ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమైనా ఇక ఫ్రీ స్కూటీ అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. గట్టిగా తిప్పినావు అనుకో ఏం చేస్తారు మీరు? నన్ను కోసుక తింటారా? నన్ను కోసుక తింటే తప్ప నాకు ఏం లేదు, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటాడు. కోసుక తిన్నతందుకు ఏమిటిది ఆయన? మామిడికాయనా, సేపా, పుచ్చిపోయిన పుచ్చకాయ గాయనంటే కోసుక తినుండ్రి, కోసుక తినుండ్రి అని మాట్లాడుతుంది. అంటే ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి మనకున్నాడు ఇవ్వాలంటే. ఎవరన్నా సొంత రాష్ట్రాన్ని తిడతారా అమ్మ? ఇప్పుడు సొంత కుటుంబాన్ని తిట్టుకుంటామా? ఇంట్లో పంచాయతీలు ఉంటే కూడా బయటికి పోయి అందరం ఒకటిగా పక్కింటి ఉందని పంచాయతీ పడితే ఒకటై మాట్లాడతాం. అసలు నేను ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతుండు? ఢిల్లీకి పోతే నన్ను దొంగలే చూస్తున్నారు, చెప్పులు ఎత్తకపోతాడేమో అని చెప్పి నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను గలవనిస్తలేరు అని మాట్లాడుతుండు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రం అట క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నదట, ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నదట. మరి ఇటువంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇసొంటోడు మనకేమైనా చేస్తాడా? మీరు ఆలోచించాలి. అందుకే ఇవాళ తమ్ముడు నాగరాజు ఒక మంచి మాట చెప్పిండు. పెద్దలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన సిరిసిల్లకి ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. సిరిసిల్ల ఒకనాడు ఒక తాలూకా కేంద్రం, ఇవాళ జిల్లా కేంద్రం అయింది.
మీ కళ్ళ పక్కనే మీకు వెనుకనే బ్రహ్మాండమైన కలెక్టరేట్ కట్టి ఇలా కలెక్టర్ ను కరీంనగర్కి వెళ్ళి మీ కళ్ళ ముంగట మీ బోనాల మీ రగుడు మీ చంద్రంపేటకి వెళ్ళి కిలోమీటర్ యువతల కలెక్టర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి జిల్లా కేంద్రం చేసిండు మన నాయకుడు కేసీఆర్ గారు. సిరిసిల్లకు సముద్రాన్ని తీసుకొచ్చిండు కేసీఆర్ గారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేరక మానేరు వాగు ఎండాకాలం వచ్చినంటే సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లుండే విధంగా ఆడిపోతే ఆ బ్రిడ్జ్ కాడిపోతే ఆ గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడ్మానేర్ రిజర్వాయర్ అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్లకు కూడా గోస లేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ ను 2000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడీకి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఆఖరికి ఇంటికాడ ఫ్రీగా ఆ శివం దించిపోయేందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడికి వచ్చి బండ్ల కూర్చోబెట్టుకుని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తేనే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తేనే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఈయనకి ఇస్తాం ఏంది తీ అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు లబో దివో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం తెరవలే ఈ రోజు వరకు. జొన్నలు కొంటలేరు, మక్కలు కొంటలేరు, శనిగలు కొంటలేరు, ఏది కొనుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఏది కొనకపోతే లొల్లే లేదు, ఆయనతో పోయి బ్రోకర్లకు దళారులకు అమ్ముకుంటారని ఇలా రైతులను రోడ్ల మీద పుట్లకు పుట్లు వడ్లు ఎక్కడికక్కడ వాళ్ళు పాపం కుప్పలు పోసుకొని ఎక్కడికక్కడ ఎదురు చూస్తుంటే లబో దిబోం అంటుంటే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. నిన్న రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు ఆ ఐకేపీ సెంటర్లోనే చూసి గౌరయ్య అనే రైతు ఆఖరికి వడదెబ్బకు అక్కడనే చచ్చిపోయింది. డోర్నకల్లులో వరంగల్ జిల్లాలో అక్కడ మరొక రైతు, ఆయన పేరు ఎంకన్న. వర్షం పడుతుంది అంటే ఆగమాగమై ఆయన సెంటర్లు అటు ఇటు ఉరికి ఆ కప్పెతందుకు టార్పాలింగ్ కోసం దేవులాడుకుంటూ అటు ఇటు ఉరుకుతుంటే పిడుగు పడి అక్కడిదక్కడనే చచ్చిపోయింది. ఇలా ఒకరిద్దరు కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 1000 మంది రైతులు ఇప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు. కనీసం రైతు బంధు దిక్కు లేదు, సస్తే రైతు బీమా లేదు, పంటలు కొనేటోడు లేదు, మద్దతు ధర ఇచ్చేటోడు లేడు, టైంకు ఆఖరికి యూరియా కూడా దొరకలేదు. ఇలా యూరియా కోసం కూడా యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది మళ్ళా తెలంగాణలో. ఎండాకాలం అయితే కరెంటు కూడా చక్కగా ఇచ్చే ముఖం లేదు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక్క తప్పు ఓటు వేస్తే, ఒక్కసారి తప్పు చేస్తే 5 ఏళ్లు గోసపడాలి. కేసీఆర్ గారు చెప్పిండు మనకు, మోసపోతే గోసపడతారు, ఆగం కాకుండ్రి రైతు సోదరులారా, రైతు బిడ్డలారా, ఆగం కాకుండ్రి. కాంగ్రెస్ కొత్తది కాదు, బీజేపీ కొత్తది కాదు, 50 ఏళ్లకెళ్ళి చూస్తున్నాం వీళ్ళను. మనల కష్టం, మన తెలంగాణ కష్టం వాళ్ళకి తెలియదు. ఎన్నటికైనా నాకుండే దుఃఖం వాళ్ళకుండది అని కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పిండు. కానీ మనోళ్ళు కొంతమంది ఇల్లే, మీరు సిరిసిల్లలో నా కోట్లేసిరు, నన్ను గెలిపించారు, కానీ పక్కన ఏం లాడలా, మానకొండూరులా, హుస్నాబాద్లా, యువతలు కామారెడ్డిలా కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు. ఇలా గెలిపించిన పాపానికి కాంగ్రెస్ వాళ్ళు 2.5 ఏళ్లకెళ్ళి ఇలా రాసి రంపాన పెడుతున్నారు రైతులను. మన పిల్లలను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరమ్మా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం పిల్లలకు, మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. 2.5 ఏళ్ళ 12,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలే. ఏమైందిరా అయ్యా అంటే, మాకు తెలియదు గట్లే ఉంటది, కాంగ్రెస్ మోసం గిట్లే ఉంటది అని తప్పించుకొని ఎవరి సందులలో పడి వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నిన్న కరీంనగర్ లో, ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నా నేను, నిన్న కరీంనగర్ లో ఒక బంగారు దుకాణం మీద 5 తుపాకులు పట్టుకొని పోయి పొద్దున 11 గంటలకు, నిన్న పొద్దున 11 కొట్టంగా కరీంనగర్ లా బంగారు దుకాణం మీద పడి ఆడ కాల్పులు జరిపి 4 షూట్ చేసి బంగారం ఎత్తుకొని పొద్దున కూడా వారిపోయింది. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది. దయచేసి మీరు ఆలోచన చేయండి. పోలీసు పని చేస్తలేరు, వ్యవసాయ అధికారులు వాళ్ళ పని చేస్తలేరు, అందరూ ఒకటే పని పెట్టుకున్నారు, దోచుకో దాచుకో. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో దోచుకుంటుండు, మాకు దోచినంత మేము దోచుకుంటామని
ఎక్కడోళ్ళు అక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు దండుపాలెం ముఠా లెక్క దోసుకునే పనులనే పడ్డారు. మనం బాధపడే భయపడే అవసరం లేదు. మీకు సిరిసిల్ల వరకు నేనున్నా, తప్పకుండా నేను చేయగలిగేది మా తమ్ముడు నాగరాజు చెప్పినట్టు మా తమ్ముళ్ళు అక్కడ బోనాలలో ఉండే శ్రవణ్ గాని, ఎల్లం గాని, రాములు గాని, ఇంకా ప్రశాంత్ గాని, మిగతా సోదరులు గాని అందరం కలిసి కట్టుగా ముందుకు నడుద్దాం. తప్పకుండా మనం ఇక్కడ మన ప్రాంతంలో మనం ఏమి ఇబ్బంది పడకుండా చూసుకుందాం. కానీ తప్పకుండా మన మీద బాధ్యత ఉన్నది. మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వస్తేనే, మళ్ళీ తిరిగి కేసీఆర్ సార్ వచ్చి రాష్ట్రాన్ని పట్టాలు ఎక్కిస్తేనే మన బతుకులేమన్నా బాగుపడతాయి. లేకపోతే మాత్రం మళ్ళా కోసపడే పరిస్థితి. ఏనాడు మనం అనుకోలే, కళలో కూడా అనుకోలే ఇంత మోసం జరుగుతుందని. కానీ మోసం జరిగింది. ఇవాళ మొత్తం అన్ని వర్గాలు, ఒక యువకులను మాత్రమే మోసం చేయలే, ముసలోళ్ళను మోసం చేసిండు, 4000 పెన్షన్ అని చెప్పిండు, బీసీలను మోసం చేసిండు, 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు, బీసీలకు 42% వాటా ఇస్తా ప్రభుత్వ కాంట్రాక్టులలో అన్నాడు. ఒక్క పని చేయలే ఇప్పటి వరకు. ఎస్సీలకు మోసం చేసిండు. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని మోసం చేసిండు, 12 పైసలు ఇయ్యలే. మైనారిటీలకు మోసం చేసిండు, అట్లాగే ఎస్టీలకు మోసం చేసిండు, మహిళలకు కూడా మోసం చేసిండు. నిన్న మాట్లాడుతుండే ముఖ్యమంత్రి కొత్తగా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తారట. 1 కోటి మందిని నేను చెప్పిన అసెంబ్లీలో, ఆ 1 కోటి మంది కోటీశ్వరులు అయితే ఎన్ని సున్నాలు పెట్టాలని చెప్పురా భయ అని అడిగిన. అది కూడా తెలియదు ఆయన. నెలకు 2,500 ఇచ్చే ముఖం లేనోడట మిమ్మల్ని కోటీశ్వరులు చేస్తారట. నమ్ముదామా? కూట్ల రాయి లేనోడు ఎట్లా రాయి ఇస్తాడా? ఒక అట్లున్నది ఈ ముఖ్యమంత్రి కథ. పెద్ద పెద్ద మాటలు ఇంటనేమో మనం అడ్డం పడాలి. చక్కెరచ్చి ఓ అది చేసినా ఇది చేసినా. ఇక ఈ మధ్యన ఒకటి నేర్చుకున్నాడు. ఏం చేసినావా మహిళలకు నువ్వు అంటే, ఇంకా ఫ్రీ బస్సు పెట్టినా అంటాడు. ఫ్రీ బస్సు కథ ఎట్లుందంటే, నేను నిన్న మొన్న చూసిన సోషల్ మీడియాలో ఆ రేవంత్ రెడ్డిది ఒక పాట ఉంటది. ఊకూకినే రాలే కూర్చున్న సీటు అది ఉంటది పాట. ఊకూకినే రాలేదమ్మా కూర్చున్న సీటో ఎక్కిన సీటు అది ఉంటది. ఫ్రీ బస్సు ఎక్కి మహిళలు సీట్ల కోసం కొట్లాడుకొని ఆ సీట్లో కూర్చొని ఆ పాట పెడుతున్నారు. ఉత్తుకిన రాలేదు, గట్టిగా కష్టపడితే వాళ్ళని నూపితే వీళ్ళని నూపితే సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టుకుంటూ పెడతాను. నేను అడుగుతున్నా, ఫ్రీ బస్సు అని పెడితివి, పోని అందులోనే మన గౌరవం ఉందా అంటే మహిళలకు గౌరవం లేకుండా చేస్తేవి, మగోళ్ళకేమో డబుల్ టికెట్ పెడితివి. మహిళలకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మహిళలకు ఫ్రీ అట, భర్తకేమో డబుల్ టికెట్ అట. ఇక అది ఎక్కడ ఫ్రీ అమ్మా నాకు తెలియక అడుగుతా. అందుకే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చేస్తున్న అరాచకాల ముగింపు పలకాలనే తమ్ముడు నాగరాజు నిజానికి అవకాశం ఉన్నా, అధికార పార్టీ వాళ్ళు పిలిచినా కాదు, నేను కేసీఆర్ గారు ఎంబడినే ఉంటా, రామన్ ఎంబడినే ఉంటా అని వచ్చినందుకు గట్టిగా చప్పట్లతో తమ్ముడు నాగరాజు గారికి అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. సరే, గతంలో నాగరాజు వేరే పార్టీలో ఉండే, బీజేపీలో ఉండే, అప్పుడు కొంత కొట్లాటలు జరిగినాయి ఊళ్ళే. అక్కడ ఇట్లా అంటే అక్కడ అట్లాంటివి ఉంటాయి. ఊరన్న కాడ ఇల్లన్న కాడ పంచాయతీలు ఉంటాయి. నేను తమ్ముడిని కూడా కోరుతున్నా, ఇవాళ మీరు కౌన్సిలర్ ఉన్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి. గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు కనుక్కోటి ఉంటే పెద్ద మనసు చేసుకొని పెద్దరికంతో అందరినీ కలుపుకొని పోయే బాధ్యత మీకు, అట్లాగే ఎల్లంకు, శ్రావణ్కు, అట్లాగే రాములన్నకు, వంశీకి, అందరికి మీకే ఉంటది. ఇక ఊర్లే మళ్ళా నాకు కొత్త పంచాయతీలు పెట్టదు. ఇక ఊరన్నాక అందరు కలిసి ఉండాలి. కంపల్సరీగా ఇంకో జెండా లేకుండా చేయాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, నేను తమ్ముడు నన్ను ఒక గుడి గురించి అడిగిండు, తప్పకుండా చేస్తా అని చెప్పినా. ఏం గుడి అది? పోచమ్మ గుడి గురించి చెప్పిండు. పోచమ్మ గుడికి తప్పకుండా సాయం చేస్తా అని చెప్పినా చేసి తీరుతాను. అట్లాగే ఊర్లో ఇప్పుడు మల్కపేట చెర్లకెళ్ళి నీళ్ళు తేవాలి మా ఊరు చెర్లకి అని చెప్పిండు, అది కూడా చేస్తా. మీరందరూ కలిసి కట్టుగా దయచేసి బ్రహ్మాండంగా మరి గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని ముందుకు పోదాం. హృదయపూర్వకంగా చాలా చక్కగా మాట్లాడినందుకు నాగరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ ఎంబడొచ్చిన సైన్యానికి కూడా నేను కోరుతా ఉన్నా, తప్పకుండా కలిసిమెలిసి నిన్నటిదాకా ఒక చాప్టర్, రేపటి నుంచి ఇంకో చాప్టర్. నిన్నటిదాకా ఏమైనా పాత పగలు పంచాయతీలు ఉంటే అవన్నీ పక్కకు పెట్టుర్రి. అందరూ కలిసి మెలిసి దయచేసి అన్ని కూడా సిస్టమేటిక్ గా పార్టీని నడిపే క్రమంలో ముంగటి పోదామని చెప్పి కోరుకుంటూ, మళ్ళొకసారి బోనాలకెళ్ళి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మా ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, గట్టిగా లగాయించనాలి, జై తెలంగాణ.